అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి జీవితంలో ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్టే, ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నట్టే. ఫస్ట్ ఆరోగ్యం చూసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఏం కావాలా, ఏం తినాలా, ఎంతవరకు తినాలా, మరి ఏ వయసులో ఎంతవరకు సేవించాలా, ప్రతి ఒక్కటి వివరంగా కొద్దిగా నేను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నా. చూడండి, దీంట్లో ఏ జామ పండు బాగుందా, మరి ఏ జామ పండు బాగలేదో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఏది తింటే మనిషికి ఆరోగ్యం వస్తుందో, మరి ఏది తింటే ఆరోగ్యం పాడవుతుందో అది ఆలోచించండి. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సైంటిస్ట్ ప్రకారంగా ఒకటి ఆలోచించండి. నేను హిందువుల దగ్గరనే కొనాలి పండ్లు కానీ, లేకుంటే ఏదైనా వ్యాపారస్తులు కానీ, లేకుంటే ఇంకేదైనా కానీ కూరగాయలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క దాని లోపల ఒక సైంటిస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపించే 4 జామకాయ లోపల ఒక జామకాయ మీకు అర్థమయ్యే ఉంటుండొచ్చు అనుకుంటా. ఈ జామకాయ నేను ఈ 4 జామకాయలు ఒక ముస్లిమ్స్ వ్యక్తి దగ్గర కొన్నాను. ఎందుకు అంటే నేను ఈ 3 కొనేటోని, కాకపోతే ఈ 4వది ఎందుకు కొన్నా అంటే ఈ 4వ దాని లోపల ఒక మ్యాటర్ ఉంది. చూడండి, ఈ 3 అనేది క్లుప్తంగా మంచిగా ఉన్నాయి. ఇది న్యాచురల్, ఇది న్యాచురల్, ఇది కాదు, ఇది న్యాచురల్. నెక్స్ట్ ఇది మొత్తం న్యాచురల్. ఇక్కడ కొంచెం ఒత్తికిపోయినా కానీ ఇది న్యాచురల్, ఇది మొత్తం న్యాచురల్. ఓకే, ఇది చూడండి ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఒక రేడియం లాగా అనిపిస్తుందా లేదా? మెరుస్తుంది. అంటే దీనిపైన కెమికల్ వేసారు. ఈ కెమికల్ వల్ల పండు అనేది ఎర్రగా మారాలా, తొందరగా పండు కావాలనే ఉద్దేశంతో వేసారు. ఇలా చూడండి, ఇంకా తొందరగా అట్లా కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మంచిగా ఉంది అన్నీ, కాకపోతే ఇటు చూసేవరకంటే కెమికల్ వేసింది ఉన్నది.